ఆర్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆయన కాంట్రాక్ట్ అండి. ఆయన ఈ పనులు ప్రారంభించారు. ఏదంటే ఒక లారీ, కొత్త లారీ అండి, జేసీబీ ఒగ్గించారు. అలాగే ఇక్కడ మెటీరియల్ కూడా ఒగ్గించారు. సుమారు ₹1,00,00,000 మెటీరియల్ ఒగ్గించారు. ఆయన అన్నది ఏంటంటే, నాకు ప్రభుత్వం నుండి వచ్చిన బకాయి ఏదైతే ఉందో ఆ బకాయి ఇచ్చి నేను పనులు ప్రారంభిస్తాను, నాకు బకాయి ఇవ్వకుండా ఎందుకు పనులు ప్రారంభించమని చెప్పారు. ప్రభుత్వం మటుకు బకాయిలు ఇచ్చామంటారు. కానీ బకాయిలు నిజంగా ఇస్తే ₹1,00,00,000 సామగ్రి ఈరోజు కాంట్రాక్ట్ ఎందుకు వదిలి తెలిపోతుందని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి ఈ పాలకులకి చిత్తశుద్ధి లేదు. అధికారులు ఎంత తాపత్యము పనులు చేస్తాము, పూర్తి చేస్తామన్నప్పుడు అధికారులు ఉన్నప్పుడే కూడా ఈ ప్రభుత్వం నుండి సహకారం లేకపోవడం వల్ల ఈ వంతెన పూర్తిగా ఈరోజు ఇక్కడ ఆగిపోయిందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో అసలు కాంట్రాక్ట్ తప్ప, ప్రభుత్వానికి తప్ప ఏదో ఒకటి తేల్చి ఈ కాంట్రాక్ట్ నిజంగా మాది కొమరాడ మండలం. మా బంధువులు, మా చుట్టాలు అంతమంది కూడా ఈ నది అవతలే ఉన్నారు. నాకనే కాదు, యువతలు ఉన్న వాళ్ళకి కూడా మొత్తం అంతమంది రిలేషన్ ఇక్కడే ఉన్నారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది పూర్ణపాడు వంతెన. ఇది శంకుస్థాపన దాదాపుగా 18 సంవత్సరాలు అయింది. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇదిగో సంగూరు చేసి సగం మాత్రమే కట్టున్నారు. ఇప్పటికి కూడా దానికి ఎవరో పట్టించుకోవట్లేదు, దానికి పూర్తి బాధ్యత ఎవరు వహించట్లేదు. ఎందుకంటే 2-3 పిల్లర్స్లో ఆగిపోయింది. మరి ఎందుకు కారణం చేత ఆగిపోయిందో తెలియట్లేదు. ఎలక్షన్ వచ్చేటప్పటికి మాత్రం ప్రతి ఒక్కరూ ఇది అదే అని చెప్తుంటారన్నమాట, లేనిపోయిన మాటలు. మా ఓట్లు మాత్రమే అవసరం, కానీ మా కొన్ని సమస్యలు మాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈ దాదాపుగా ఈ కొమరాడ మండలంలోనూ చాలా పంచాయతీలు ఉన్నాయి. అంతమంది రిలేషన్ అటు నుండి ఇటు ఉన్నారు. గబుక్కున కష్టానికి సుఖానికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఈరోజు. అదిగోండి ఏరు కూడా వస్తుంది. ఇప్పుడు పీక లోతులో ఉంది. ఇప్పుడు గబుక్కున అవసరమైతే మేము ఎక్కడికి వెళ్ళగలం, మీకు క్లియర్గా కనిపిస్తుంది ఏరు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు దాదాపుగా పీక లోతులో ఏటు అవతలకి ఎలాగెళ్తామండి. ఎందుకంటే ఇప్పుడు గబుక్కున కష్టానికి మేము వచ్చాము, అవతలకి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు మా రిలేషన్ వరకు బాగులేదు, వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఫంక్షన్ అవుతుంది, అయినా వెళ్ళలేని పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నవన్నీ గిరిజన గ్రామాలే, కానీ మా కోసం మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు మారాయి. ఇన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ 18 సంవత్సరాలు దాటినప్పుడు కూడా మా గిరిజన ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారండి. ఈ పక్కన ఒరిస్సాలోన దాదాపుగా అనుకోకుండా ఒక వంతెన కూడా పూర్తయింది. ఆ ఒరిస్సా నుండి వెళ్దామన్నా సరే అటు రహదారి కూడా లేదు. ఎందుకంటే బ్రిడ్జ్ అయితే దాటగలం, అక్కడ వేసిన దూరమో దగ్గర అని చెప్పేసి వెళ్ళడానికైతే ఆ బ్రిడ్జి మాత్రం దాటగలం, కానీ అవతలకి వెళ్ళడానికి రహదారి లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు అత్యవసర పరిస్థితులు మేము అటు వెళ్ళలేని పరిస్థితి. మరి కాబట్టి ఈ రాబోయే రోజులకి ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రిడ్జిని పూర్తి చేసినట్లయితే మా గిరిజనులకి మేలు చేసినట్లు అయి ఉంటుంది. అలాగే మా గిరిజన గ్రామాలకి రాకపోకలకి అవకాశం కల్పించినట్టు ఉంటుంది. కాబట్టి లేని ఎడ్ల రాబోయే రోజులకి మేము గట్టిగా అన్ని గిరిజన గ్రామాలన్నీ కలిసి అంతమందిని కలిసి ఆమర నిరాహార కూడా దీక్ష కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. కాబట్టి రాబోయే ప్రభుత్వం ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా మాకు ఈ వంతెన అనేది మాత్రం పూర్తి చేయాలి. చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఆమర నిరాహార దీక్షకు మాత్రం దిగుతామని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా తెలియజేస్తున్నాం.